హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అడ్జెక్టివ్ ఎలా యూజ్ చేస్తామో ఒక సెంటెన్స్ లో అండ్ అడ్వర్బ్ ని ఎలా యూజ్ చేస్తామో ఒక సెంటెన్స్ లో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. See adjective and adverb. See, I'll explain you in detail. Adjective ఒక వర్డ్. అడ్జెక్టివ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ అడ్జెక్టివ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ఏ ప్రొనౌన్ ఆల్సో. మీన్స్ అడ్జెక్టివ్ ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది, ఎట్ ది సేమ్ టైమ్ అడ్జెక్టివ్ ఒక ప్రొనౌన్ ని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. మళ్ళీ అడ్వర్బ్ ఏంటి అంటారా? ఎస్, అది చెప్తాను. అడ్వర్బ్ ఏంటి అంటే అడ్వర్బ్, ఈ అడ్వర్బ్ త్రీ వర్డ్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎస్, మీరు విన్నది కరెక్ట్. ఫస్ట్ వన్ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది, నెక్స్ట్ అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది, నెక్స్ట్ అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అనదర్ అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ అండ్ ఆర్ ఏ ప్రొనౌన్. Adverb describes a verb, an adjective and another adverb. We'll see with the examples. Examples తోనే ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఉంది. He is a brave boy. ఒక్కసారి స్ట్రక్చర్ చూసాము. ఫస్ట్ నేను కొద్దిగా బేసిక్ అండర్స్టాండింగ్ ఇచ్చుకుంటూ మేము తీసుకెళ్తాను ముందుకి క్లాస్. ఒక ఎగ్జాంపుల్ చూసాం మనము. జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ సెంటెన్స్ ఏంటి మనకి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. ఎస్, మనకి జనరల్ స్ట్రక్చర్ అర్థమైపోయింది. సో ఫస్ట్ వన్ మనకి సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఈ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది వర్బ్. ఏ బ్రేవ్ బాయ్లో జనరల్గా మనము ఏ బ్రేవ్ బాయ్, ఇందులో మెయిన్ వర్డ్ ఏంటి? ఏ బ్రేవ్ బాయ్లో మెయిన్ వర్డ్ ఏంటి? బాయా బ్రేవా? బాయ్ కదా. సో బాయ్ ఈజ్ అ మెయిన్ వర్డ్. ఏదైతే మెయిన్ వర్డ్ ఉంటుందో అది మనకి నౌన్ ఇక్కడ. సో బ్రేవ్ అన్నది బాయ్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఆర్ఎల్స్ బ్రేవ్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ బ్రేవ్ అనే వర్డ్ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుందో అప్పుడు అది మనకి అడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేసే వర్డ్ని మనము అడ్జెక్టివ్ అంటాము. సో ఇక్కడ బ్రేవ్ అనేది అడ్జెక్టివ్, బాయ్ అనేది నౌన్, బ్రేవ్ అనేది అడ్జెక్టివ్. క్లియర్ కదా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. Sita is a beautiful girl. Sita is a subject. Is another verb. In beautiful girl lo beautiful first main girl మనకి మెయిన్ వర్డ్. సో ఇప్పుడు మనము దీన్ని ఏమంటాం? నౌన్ అంటాము. నౌన్ ని డిస్క్రైబ్ చేయడానికి ఇక్కడ మనకి బ్యూటిఫుల్ ఉంది. బ్యూటిఫుల్ గర్ల్, హౌ మీన్స్ విచ్ టైప్ ఆఫ్ గర్ల్? మీన్స్ బ్యూటిఫుల్ గర్ల్. సో ఈ బ్యూటిఫుల్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది. అడ్జెక్టివ్ ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్ లో బ్రేవ్ అన్నది అడ్జెక్టివ్, సెకండ్ సెంటెన్స్ లో బ్యూటిఫుల్ అన్నది అడ్జెక్టివ్. సో మనకి క్లారిటీ వచ్చింది. ఒక వర్డ్, ఎనీ వర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్, దట్ ఈస్ అన్ adjective. Right, you got little bit idea. Next, what is adverb? Adverb is a word which describes a verb, which describes adjective, which also describes another adverb. It describes a verb, which describes adjective, which describes also another adverb. So చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ he is walking slowly. Slowly what action is taking place? Walking is the action taking place slowly. అంటే స్లోగా ఏ యాక్షన్ జరుగుతుంది అంటే వాకింగ్ అనేది జరుగుతుంది. ఒకసారి స్ట్రక్చరల్గా మనం చూసాం. స్ట్రక్చర్ ఏంటి మనకి? ఈ అన్నది సబ్జెక్ట్, ఈజ్ అన్నది వర్బ్, వాకింగ్ అన్నది
ఈ వాకింగ్ కూడా వర్బ్. ఈజ్ వాకింగ్ స్లోలీ. ఏం స్లోగా జరుగుతుంది? వాకింగ్ స్లోగా జరుగుతుంది. అంటే ఇక్కడ నేను మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. ఇక్కడ మనకి 2 వర్బ్స్ ఉన్నాయి. ఈజ్ వాకింగ్ స్లోలీలో 2 వర్బ్స్ ఉన్నాయి. ఈజ్ అనేది కూడా వర్బే అండ్ వాకింగ్ అనేది కూడా వర్బే. ఈజ్ అనేది ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్. హీజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్. వాకింగ్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ చూడండి, ఈజ్ వాకింగ్ స్లోలీ. స్లోగా ఏం యాక్షన్ జరుగుతుంది? వాకింగ్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ స్లో అనేది వాకింగ్ని డిస్క్రైబ్ చేస్తుందో, వాకింగ్ అనేది వర్బ్ కాబట్టి వర్బ్ని డిస్క్రైబ్ చేసేది మనకి ఏంటి? ఇక్కడ చూడండి, ఎప్పుడైతే వర్బ్ని ఒక వర్డ్ డిస్క్రైబ్ చేస్తుందో అది మనకి యాడ్ వర్బ్. ఇక్కడ యాడ్ వర్బ్లో వర్బ్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది. వర్బ్ని డిస్క్రైబ్ చేసేది యాడ్ వర్బ్. సో ఇక్కడ వచ్చేసేయండి. సో ఈ స్లోలీ అనేది మనకి ఇప్పుడు యాడ్ వర్బ్. దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్, షీ ఈజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం మనం. షీ అనేది ఏంటి? సబ్జెక్టు. ఎట్ ది సేమ్ టైం ప్రనౌన్ కూడా. సో సబ్జెక్ట్ అండ్ ప్రనౌన్. ఇక్కడ ఒకటే వర్బ్ ఉంది ఈజ్. ఆ ఒకటే వర్బ్ ఉన్నప్పుడు మనం దాన్ని మెయిన్ వర్బ్గా తీసుకుంటాం. దీన్ని వర్బ్. ఇన్ ఏ వెరీ ఇంటెలిజెంట్. ఇప్పుడు ఈ వెరీ ఇంటెలిజెంట్ ఉందా? ఈ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్లో మెయిన్ వర్డ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె అమ్మాయి కదా. సో ఇది గర్ల్ అనేది నౌను. ఎలాంటి గర్ల్? ఇంటెలిజెంట్ గర్ల్. అంటే ఈ ఇంటెలిజెంట్ అనేది గర్ల్ని డిస్క్రైబ్ చేస్తుంది. గర్ల్ అనేది నౌను, ఇంటెలిజెంట్ అనేది గర్ల్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇంటెలిజెంట్ గర్ల్ని డిస్క్రైబ్ చేస్తుందో, అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుందో, అప్పుడు ఇది మనము దీన్ని అడ్జెక్టివ్ అంటాము. సో ఇది మనకి అడ్జెక్టివ్ అయింది. సో ఇక్కడికి డన్. కానీ ఇక్కడ చూడండి, వెరీ అనేది ఇంకొకటి ఉంది. వెరీ ఏంటి వెరీ ఇంటెలిజెంట్ కాబట్టి ఈ వెరీ ఇంటెలిజెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో అలాంటి టైంలో మనం ఏమంటామంటే, వెరీ ఇంటెలిజెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనము యాడ్వర్బ్ అంటాము. దీన్ని మనము యాడ్వర్బ్ అంటాము. అంటే ఇక్కడ యాడ్వర్బ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ యాడ్వర్బ్ అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అడ్జెక్టివ్ ఏంటి? ఇంటెలిజెంట్. ఇక్కడ చూడండి, యాడ్వర్బ్ అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇక్కడ నేను సింపుల్గా రాసేయచ్చు ఏమని, ఇక్కడ అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది ఎగ్జాంపుల్ ఇక్కడ? ఈజ్ వాకింగ్ వెరీ స్లోలీ. ఏం యాక్షన్ జరుగుతుంది? వాట్ యాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ స్లోలీ ఈజ్ అ వాకింగ్ అనేది స్లోగా నడుస్తుంది. సో వాకింగ్ స్లోగా ఎప్పుడైతే నడుస్తుందో, వాకింగ్ అనేది మనకి వర్బ్, స్లోలీ అనేది యాడ్ వర్బ్. అయితే ఎంత స్లోగా నడుస్తుంది? వెరీ స్లోలీ. సో ఎంత స్లోగా అంటే వెరీ స్లోగా నడుస్తుంది. సో అలాంటి టైంలో ఈ వెరీ అనేది స్లోలీని డిస్క్రైబ్ చేస్తుంది. సో అలాంటి టైంలో ఈ వెరీ అనేది యాడ్ వర్బ్. సో ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ ఈ యాడ్ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే మనం ఏం చూసాము ఇప్పుడు? యాడ్వర్బ్ వర్బ్ని డిస్క్రైబ్ చేయడము చూసాము. యాడ్వర్బ్ అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయడము చూసాము. యాడ్వర్బ్ అనదర్ యాడ్వర్బ్ని డిస్క్రైబ్ చేయడము చూసాము. సో మనకి బేసిక్ అండర్స్టాండింగ్ అర్థమైంది. అడ్జెక్టివ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, యాడ్వర్బ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుందో మనకు ఒక క్లారిటీ వచ్చింది. రైట్. సో వీల్ మూవ్ ఆన్. ఒక 2-3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ద డ్రైవర్ స్టాప్డ్ ద కార్ సడన్లీ. సి డ్రైవర్ ఏంటి? నౌను. డ్రైవర్ నౌను. స్టాప్డ్ అంటే ఒక యాక్షన్ జరిగింది, సో దాన్ని వర్బ్ అంటాం. ద కార్ సడన్లీలో మెయిన్ వర్డ్ ఏంటి? కార్ వచ్చేసి నౌను. సడన్లీగా ఏం యాక్షన్ జరుగుతుంది ఈ సెంటెన్స్లో? స్టాప్ చేయడం, వెహికల్ని స్టాప్ చేయడం సడన్గా జరిగిపోయింది. సో అలాంటి టైంలో సడన్లీ వచ్చేసి మనకి
స్టాప్ని డిస్క్రైబ్ చేస్తుంది. స్టాప్ ఇక్కడ వర్బ్. ఎప్పుడైతే ఒక వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుందో అప్పుడు మనం దాన్ని యాడ్వర్బ్ అని అంటాము. ఎప్పుడైతే ఒక వర్డ్ దాన్ని ఇఫ్ ఏ వర్డ్ డిస్క్రైబ్స్ ఏ వర్బ్ దట్ ఈస్ అన్ యాడ్వర్బ్. ఒక వర్బ్ని డిస్క్రైబ్ చేసి అది మనకి యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. వాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్? బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో బుక్, ఈ ఇంట్రెస్టింగ్ అనేది ఈ బుక్ని డిస్క్రైబ్ చేస్తుంది. బుక్ ఏంటి మనకి? నౌన్. ఎనీథింగ్ వాట్ వీ కెన్ సి ఏ నౌన్ అంటే ఏంటి? ఏ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్, ఎవ్రీథింగ్ ఈజ్ నౌన్. సో ఇక్కడ బుక్ నౌన్. ఈ నౌన్ని ఇంట్రెస్టింగ్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వచ్చేసి మనకి అడ్జెక్టివ్. ఎప్పుడైతే ఒక వర్డ్ నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుందో అది మనకి అడ్జెక్టివ్. సో వెరీ ఏంటి? మళ్ళీ వెరీ ఇంట్రెస్టింగ్. వెరీ అనేది ఇంట్రెస్టింగ్ని డిస్క్రైబ్ చేస్తుంది. వెరీ అనేది ఇంట్రెస్టింగ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎప్పుడైతే వెరీ అనేది ఇంట్రెస్టింగ్ని డిస్క్రైబ్ చేస్తుందో, ఇంట్రెస్టింగ్ వచ్చేసి అడ్జెక్టివ్ ఉంది కాబట్టి వెరీ మనకి యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ అర్థమవుతుంది కదా. నెక్స్ట్, ద వర్క్ ఈ డిడ్ వాజ్ రియల్లీ గుడ్. ద వర్క్ ఈ డిడ్ వాజ్ రియల్లీ గుడ్. సి, ద వర్క్ ఈ డిడ్ వాజ్ రియల్లీ గుడ్. ఇక్కడ చూడండి, గుడ్ ఏంటి? గుడ్ వచ్చేసి మనకి అడ్జెక్టివ్. ఏంటి గుడ్? ద వర్క్, ఏదైతే తను వర్క్ చేశాడో అది గుడ్ అంటున్నాం. సో గుడ్ వచ్చేసి వర్క్ ఏంటి మనకి? నౌన్. వర్క్ నౌన్. గుడ్ వచ్చేసి అడ్జెక్టివ్. ఎందుకు అడ్జెక్టివ్ అంటున్నాను? ఇఫ్ ఎ వర్డ్ ఈస్ డిస్క్రైబింగ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ ఈస్ ఎన్ అడ్జెక్టివ్. ఈ వర్డ్ ఈ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము అడ్జెక్టివ్ అని అన్నాము. రైట్. గుడ్ అంటున్నాము. ఎంత గుడ్? రియల్లీ గుడ్. రియల్లీ వచ్చేసి దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? గుడ్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో రియల్లీ గుడ్ అంటున్నాం కాబట్టి ఈ రియల్లీని మనము ఏం చెప్పొచ్చు? యాడ్వర్బ్ అని చెప్పొచ్చు. ఎందుకు యాడ్వర్బ్ అంటున్నాము? అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేసడానికి యూజ్ చేసే వర్డ్ మనకి యాడ్వర్బ్. సో ఇక్కడ రియల్లీ యాడ్వర్బ్ అయింది, గుడ్ అడ్జెక్టివ్ అయింది. క్లియర్ కదా. నెక్స్ట్ వన్, ఈ ర్యాన్ స్లోలీ. వాట్ యాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ స్లోలీ? ఏం స్లోగా నడుస్తుంది? అతను రన్నింగ్. సో ర్యాన్ అనేది ఏంటి మనకి? వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కదా. స్లోలీ ఎలా రన్ చేశాడు? స్లోగా రన్ చేశాడు. అంటే స్లోలీ అనేది వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎప్పుడైతే వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుందో అది మనకి యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్. నెక్స్ట్, ఈ ర్యాన్ క్వైట్ స్లోలీ. అతను క్వైట్ స్లోగా రన్ చేశాడు. సో ఇక్కడ చూడండి, ఈ ర్యాన్ క్వైట్ స్లోలీ. స్లోలీగా ఏం జరిగింది? స్లోలీగా రన్ చేయడం జరిగింది. రన్ అనేది వర్బ్, స్లోలీ అనేది యాడ్వర్బ్. ఇంతకుముందుకి మనం చూసాము. ఎంత స్లోగా వర్క్ చేస్తున్నాడు అంటే క్వైట్ స్లోలీ. క్వైట్ ఈజ్ డిస్క్రైబింగ్ స్లోలీ. స్లోలీని ఎప్పుడైతే క్వైట్ డిస్క్రైబ్ చేస్తుందో ఈ క్వైట్ని మనము యాడ్వర్బ్ అని అంటాము. ఎందుకు యాడ్వర్బ్ అంటాము? ఒక యాడ్వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి ఇంకొక యాడ్వర్బ్ని మనము యూజ్ చేస్తాము. యాడ్వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి ఇంకొక యాడ్వర్బ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, షీ ఈస్ టూ కేర్లెస్ ఇన్ అవర్ వర్క్. See, who is careless? She is careless. Means this careless is describing this she. If a word is describing a noun or pronoun, ఏదైతే ఒక వర్డ్ ఉంటుందో అది నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనము అడ్జెక్టివ్ అంటాము. ఇది మనకి అడ్జెక్టివ్. సో ఇది మనకి ప్రొనౌన్. హౌ కేర్లెస్, ఎంత కేర్లెస్గా ఉంది తను? ఎంత కేర్లెస్గా ఉంది అంటే టూ కేర్లెస్, చాలా కేర్లెస్గా ఉంది. సో అలాంటి టైంలో మనము దీన్ని వేరే కలర్ తీసుకుందాం. ఈ టూ అనేది కేర్లెస్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి టూ అనేది మనకి ఇక్కడ యాడ్వర్బ్. అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయడానికి మనము యాడ్వర్బ్ని యూస్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు కింద కమెంట్ రూపంలో చెప్పండి. మేడం ఇది బాగుంది, లేదా బాగలేదు, ఇలా చెప్పండి, అలా చెప్పండి. అది మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు కమెంట్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.